మంత్రి రాంప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అమరావతికి నిధులు వస్తున్నాయి. ఈరోజు చూడండి, నేషనల్ హైవేస్కు మహర్దశ పట్టే రోజు మన రాష్ట్రంలో ముందుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమిలో ఉన్నాయి. మేము సఖ్యతగా ఉన్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి మా ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు ఒక ప్రతిపక్షంగా న్యాయపరంగా అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి నిజాయితీగా ప్రజల పక్షాన మీరు ఉన్నారనిపించుకుంటే ప్రజలకు సంబంధించిన క్వశ్చన్లు అడగాల, అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే చేయాల తప్పక మేము ఇక్కడ అసెంబ్లీలో 160 చిలుకు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మేము అసెంబ్లీలో కూర్చొని ఉంటే మీరు ఢిల్లీకి పోయి రిసార్ట్లలో, ఢిల్లీలో ఉన్న 5 స్టార్ హోటల్లో సేద తీరుతూ 1 గంట 2 గంటల్లో ఢిల్లీ రోడ్లపై ధర్నాలు చేయడం ఇది న్యాయమా అని మేము అడుగుతున్నా. ఎందుకంటే ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. ఒకటే, నిన్న జరిగిన అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, మంత్రులు మేము అసెంబ్లీలో ఉన్నాం. ప్రతిపక్షం సీట్లు చూస్తే ఖాళీగా ఉన్నాయి. నేను ఒక మంత్రిగా అసెంబ్లీకి పోతే నా డిపార్ట్మెంట్ పరంగా ఒక 3 క్వశ్చన్లు వేసేదానికి 3 వైసీపీ ఎమ్మెల్యేలు నా మీద క్వశ్చన్లు అడిగేదానికి పేరు రాస్తారే కానీ ఆన్సర్ చెప్పేదానికి అక్కడ ఎమ్మెల్యేలే కుర్చీలో కూర్చోలేని దుస్థితి మేము చూస్తూ ఉన్నామంటే ఇది వైసీపీ యొక్క దౌర్భాగ్యమని ప్రజలకు మేము చెప్తున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న రాత్రి టీవీలో స్క్రోలింగ్స్ కూడా వచ్చాయి, చూసి చాలా సంతోషించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కుటుంబానికి ఇచ్చే ఇంటి స్థలం ఎంత అండి? 1.5 సెంట్ అంటే ఎవరైనా చూస్తే నవ్వుతారు. ముందు చెప్పిన విధంగా రాష్ట్రంలో 1,70,000 ఎకరాలు దోచుకునేదానికి భూమి ఉంది, కానీ నిజమైన లబ్ధిదారులు పేద కుటుంబాలకి ఇండ్లు ఇచ్చేదానికి మీకు 2 సెంట్లు స్థలం లేదని అడుగుతున్నా. ఈరోజు మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూసి ఎవరు చూసినా ఒకటే శబాస్ అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాబోయే 100 రోజుల్లోనే సుమారు 1,00,000 ఇండ్లు ఫౌండేషన్ వేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే ప్రజలు ఒకసారి గమనించాలా. నీతివంతమైన రాజకీయం, ధర్మవంతమైన పాలన చేసే ఈ గుణము కేవలం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సార్, మేము ఫస్ట్ రోజు నుంచి కూడా ఒకే మాట మాట్లాడుతున్నాం సార్. ఎక్కడ నా విషయానికి వస్తే ఎక్కడ డైవర్షన్ కావడం లేదు. ఎందుకంటే ఈరోజు ఈ మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే 3 వ్యక్తులు ఉన్నారో ఆ పక్కల నియోజకవర్గం నుంచే నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు సార్ నన్ను. ఆ కుటుంబం గురించి గత 40 సంవత్సరాల నుంచి మాకు బాగా తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే మా తండ్రి గారు 85లో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు రాయచోటు నుంచి. ఆ రోజు వాళ్ళ పరిస్థితి, ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా తేడా ఉంది సార్. ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక చిన్న సివిల్ కాంట్రాక్టర్ సార్, సబ్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఆయనే కారు జీప్ తోలుకొని పోయి చిన్న కాంట్రాక్టులు చేసుకునే వ్యక్తి ఈరోజు ఒక సీఎంకు ఎంత ఉంటుందో అంత ఆస్తి సంపాదించాడంటే ఇది కేవలం రాజకీయం వల్ల కాదా అని అడుగుతున్నా సార్.